హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. ఇలాంటి మసాలాలు వాడకుండా చేసాము, ఎలా ఉంటుందో అని ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఫిష్ని బాగా కడిగి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాణీ పెట్టి ఆయిల్ వేసుకోండి. అలా వేసుకున్న దాంట్లో ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసండి. అలాగే 2 చీల్చిన పచ్చిమిర్చి వేయండి. 2 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి. ఇలా నూనెలో బాగా ఫ్రై చేయాలండి. ఇలా చేశాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచి వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇలా వేసాక ఫ్రై కానియాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మనం కలిపి పెట్టేసుకున్న ఫిష్ ముక్కలను యాడ్ చేయాలండి. ఫస్టే ఫిష్ ముక్కలను యాడ్ చేయాలండి. చారు మసాలాగా అందులో వేయకూడదు ఎప్పుడైనా. ఇలా ఒక 5 మినిట్స్ వీటిని ఈ ఫిష్ ముక్కలని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలిపి వదిలేయండి. ఒక 5 మినిట్స్ ఇలానే వదిలేయండి. ఇలా వదిలేసిన ముక్కలలో ఇప్పుడు చింతపండును కలిపి వేసుకోవాలండి. పాత చింతపండు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎప్పుడైనా చేపల కూరలో పాతది లేదనుకుంటే ఏదైనా యూజ్ చేయొచ్చు. మా దగ్గర పాతది ఉంది కాబట్టి అది యూజ్ చేసాము. ఇలా పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కలిపి పోసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ముక్కలపై ఇలా పోసుకోవాలి. బాగా కలిపి వదిలేసేయండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేయండి. ఇలా యాడ్ చేశాక కలపండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత చూడండి, చేపల పులుసు మరుగుతుంది. చూడండి, ముక్క చాలా బాగా ఉడికిందండి. ఒక 10 మినిట్స్ ఇలానే వదిలేయండి, మూత పెట్టొద్దండి. అయిపోయిందండి మన చేపల కూర. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.